ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే అరే సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతలు అనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చెప్తాం. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా, వెగ్గు పెట్టుకుంటే చాలా. హ్యాపీ బర్త్డే దొరగారు. థ్యాంక్ యూ. యాండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినని తినొచ్చు. 1 గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం. నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓహ్, ఐ సీ మీదా. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. మీ కూర్చోండి. హలో, రండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే దీవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. అమ్మగారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి.
రండి. కరెక్ట్. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకం ఎలా జరుగుతుందయ్యా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం, మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త. నాన్న వరహాలు, ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటము లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ. ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు 4 వచ్చారు. వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. 4 కోటీశ్వర్ల బిడ్డలే. వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్లి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలీదు. నువ్వు నేనే జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అనమాట. మీ పేరేమిటి? మేఘదీప, వర్షపుష్ప, లోహిత, అపర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్ 21st సెంచరీ. అయినా పేర్లకు అర్థమేమిటి? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్. వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర IVVSNSSR XYZ. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న, మీట్ మై న్యూ మబ్బు, వడగళ్ళు, ఎర్రపిల్ల. నాన్న, వీళ్ళకి కన్నమ్మ, కాంచనమాల, నాగయ్య ఎవ్వరు తెలియదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా, నువ్వేం చదువుకున్నావు? వంటొచ్చా? చిరబాబు గారు, చిరబాబు గారు, మేడం పిలుస్తున్నారు. కేక్ కట్ చేయాలట. రండి, రండి. రా నాన్న, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రా, త్వరగా రా. మేడం రమ్మంటున్నారు. ఏరీనా మిమ్మల్ని రండి. అబ్బా, ముందుకు రండి. బర్త్డే నాది కాదు, మీది కదా. రండి. బాబు, నాన్నకి చేత కాదు, నువ్వు నీట్ గా కట్ చేయవా?